నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈ రోజు మనం డ్రీమ్ బైక్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ 50,000 నుంచి అయితే సెకండ్ హ్యాండ్ బైక్స్ అవైలబుల్ లో ఉన్నాయి అంటున్నారు. అంతేకాదు తీసుకున్న 6 months వరకు అయితే ఇంజిన్ వారంటీ కూడా ఉందంటున్నారు. సో ఇక్కడ దాదాపు వచ్చేసి ఒక 150కి పైన మోడల్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్. సో ఓకే, ఈ షోరూమ్ కి సంబంధించిన మేనేజర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు ప్రణీత్ అండి. రండి, చెప్పండి. మన దగ్గర అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి? మన దగ్గర దాదాపు అన్ని మోడల్స్ కలుపుకుని ప్రతి బ్రాండ్ కి ప్రతి మోడల్ ఉన్నది. ఓకే, ఎవ్రీ బ్రాండ్, ప్రతి బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా కానీ ఎవ్రీ వెహికల్ దొరుకుతుంది మన దగ్గర. ఓకే. మామూలుగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవాలంటే చాలా మంది ఎక్కువగా అంటే ఆలోచిస్తారు కదా. అవును. సో నార్మల్ గా యూసింగ్ మామూలుగా ఇంటి దగ్గర యూస్ చేసుకోవడానికి కానీ ఇట్లా అవును. నార్మల్ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళడానికి కానీ సో అట్లా ఎక్కువగా ఆలోచిస్తుంటారు సెకండ్ హ్యాండ్ బైక్స్ అంటే. సో మన దగ్గర మామూలుగా ఎలాంటి వెహికల్స్ తీసుకొస్తుంటారన్న? మన దగ్గర నార్మల్ జెన్యున్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంటది, లేకపోతే వాళ్ళకి ఈ బండి ఎక్స్చేంజ్ లో పెట్టి నేను పెద్ద స్పోర్ట్స్ వెహికల్ తీసుకోవాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక 1 year వాడతాం, 1 year వాడినాక మనకి దాని మీద క్రేజీ ఇంకో బండి మీద క్రేజ్ ఉంటది. ఆ బండి తీసుకోవాలనుకున్నా తక్కువ తిరిగినా కూడా వాళ్ళకి బండి మీద క్రేజ్ ఉంటది కాబట్టి ఇంకో బండికి ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎక్స్చేంజ్ లో ఇస్తారు. లేదు అని కొంతమంది అర్జెంట్ అమౌంట్ ఉండి అమ్మాలనుకున్నా స్పాట్ క్యాష్ లో మన దగ్గర దొరికేసాయి కాబట్టి మనకు సేల్ చేస్తారు. ఓకే, అట్లా వచ్చిన వెహికల్స్ ని అమ్ముతారా? అవును. ఓకే. మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కావచ్చు, సో వాటిలో పోలీస్ స్టేషన్స్ దగ్గర సీల్ చేసిన వెహికల్స్ కావచ్చు, సో అవి కూడా బయట అమ్ముతుంటారు కదా. సో అలాంటి వెహికల్స్ ఇక్కడ ఉన్నా? అలాంటి వెహికల్స్ ఇక్కడ దొరకవు. ఒకవేళ అంటే మీరు అంటున్నారు కదా, ఒకవేళ యాక్సిడెంట్ ఆర్ ఎఫ్ఐఆర్ అయిన వెహికల్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఫైనాన్స్ చేస్తాం. 2-wheeler లో సెకండ్ హ్యాండ్స్ లో ఫైనాన్స్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఎవ్రీ డాక్యుమెంట్స్ ఉంటది. ఇన్ కేసు యాక్సిడెంట్ అయినా ఒకవేళ వేరే బయట నుంచి ఎఫ్ఐఆర్ అయిన బండి తీసుకొచ్చినా అలాంటి వెహికల్స్ కి ఫైనాన్స్ కావు కాబట్టి మేము అసలు ఆ వెహికల్ తీసుకోము. జెన్యున్ ఉన్న వెహికల్, అన్ని డాక్యుమెంట్స్, ఈవెన్ ఒక ఓనర్ ఆధార్ కార్డ్ లేకుండా మనం తీసుకోము బైక్. ఎవ్రీ డాక్యుమెంట్, ఇన్సూరెన్స్, ఆధార్ కార్డు, ఆర్సీ, ఎవ్రీ వెహికల్ కి ఎవ్రీ డాక్యుమెంట్ ఉంటేనే మనం బండి తీసుకుంటాం. సో ఇది వచ్చేసి ఎఫ్జెడ్ కదా బ్రదర్? అవును. ఏంటి ఇది? ఎంత? వర్షన్ 3 ఇది 2021 మోడల్. ఇది 2021 మోడలా? అవును. 85,000 లో ఉంది వెహికల్. వెహికల్ ఎంత? 85,000 నెగోషియేట్ అవుతుంది. జస్ట్ కేవలం 20,000 తిరిగింది అంతే వెహికల్. కేవలం 20,000 తిరిగింది. సో ఇక్కడ డీటెయిల్ కనిపిస్తుంది. సో అయితే బ్రదర్, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే ఇప్పుడు దీనికి ఆల్రెడీ వాడు ఓనర్ యూజ్ చేసి ఉంటాడు కదా. సో సో అట్లా పడుతుండే అవన్నీ అట్లా చలాన్స్ అయినా ఏదైనా మన దగ్గర కండిషన్ లో ఉంటాయి ఫుల్ వెహికల్స్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి చిన్న ప్రాబ్లం, చిన్న మైనర్స్ అయినా, ఇండికేటర్ అయినా, లైట్ అయినా, హారన్ అయినా, కొంచెం స్టాండ్ లూజ్ ఉన్నా, హ్యాండిల్ క్రాస్ ఉన్నా, ఏదైనా సరే మనం కస్టమర్ కి డెలివరీ, ఇప్పుడు మీరు కొంటున్నారు, మీకు డెలివరీ ఇస్తున్నామంటే 100కి 100% మనం ఫుల్ క్వాలిటీలో వెహికల్ చేసి ఇస్తాం. ఇన్ కేస్ చలాన్స్ ఉన్నాయి మీకు చెప్తాం, మేము చెక్ చేసి చెప్తాం అన్న చలాన్ ఉంది, మీరు ట్రాన్స్ఫర్ లోపు మేము చలాన్ కట్టేస్తాం, చలాన్ కూడా క్లియర్, మీరు 1 రూపీ కూడా ఇచ్చే అవసరం లేదు అని చెప్పేస్తాం. చలాన్ ఏది ఉన్నా మాదే బాధ్యత ఉంటది. ఇంకోటి ఏంటంటే ఏ వెహికల్ తీసుకున్నా మన దగ్గర 3,000 ట్రాన్స్ఫర్ అమౌంట్ ఉంటుంది. 3,000 లో ట్రాన్స్ఫర్ కూడా మేమే చేసిస్తాం. 3,000 ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. ఎవరైతే బండి కొంటారో వాళ్ళ పేరు మీద 3,000 లో ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తాం బండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు 85,000 కదా? అవును. సో ఒకవేళ డిస్కౌంట్ అట్లా ఉంటుంది? డిస్కౌంట్ చేసి ఇస్తాం. సో ఇప్పుడు చెప్పిన ప్రైస్ కి కాకుండా ఒకవేళ డిస్కౌంట్ కూడా చేస్తారంట, కావాలంటే చూసుకోండి. 5,000 నుంచి 8,000 డిస్కౌంట్ కూడా అవుతుంది. ఓకే. మామూలుగా ఎట్లా ఉంటుందన్న వారంటీ ఇప్పుడు కావచ్చు బండి తీసుకున్న తర్వాత? వెహికల్ కి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా ప్లస్ ఇంజన్ వారంటీ 6 months ఇంజన్ వారంటీ ఇస్తాం. మనం ఆయిల్ చేంజ్ చేసి ఇస్తాం కస్టమర్ కి. కస్టమర్ వాంటెడ్ ఇంకా కొన్ని బండ్లకి మిర్రర్స్ ఉంటాయి, కొన్ని బండ్లకు మిర్రర్స్ ఉండవు. అట్లా ఏదైనా చెప్పి అన్న మాకు మిర్రర్స్ కావాలన్నా, మాకు కొంచెం వెహికల్ కి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలి అని కస్టమర్ అడిగినా కూడా మనం చేసి ఇస్తాం. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర దాదాపు చాలా 500 వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఏ వెహికల్ తీసుకున్నా కూడా ప్రతి బండికి సేమ్ ఫుల్ క్వాలిటీ కండిషన్ లో ఇస్తాం. 6 months ఇంజన్ వారంటీ ఇస్తాం. ఏ ప్రాబ్లం లేకుండా మనం బండి చేసి ఇస్తాం. ఆయిల్ చేంజ్ కూడా చేసి ఇస్తాం. దీనికి ఓనర్స్ ఎంత మంది ఉండొచ్చన్నా? అంటే ఒకళ్ళ దగ్గర ఫస్ట్ ఓనరే ఉంటారు. 100% ఫస్ట్ ఓనర్ వెహికల్స్ తీసుకుంటాం. మన దగ్గర ఎఫ్జెడ్ స్టార్టింగ్ ఎంత? ప్రైస్ స్టార్టింగ్ ఎంత? 45,000 నుంచి. 45,000 నుంచి ఎఫ్జెడ్ ఉందంటే ఇప్పుడైతే మనం చూస్తుంది 85,000. సో ఒకసారి ఆ 45,000 కూడా చూద్దాం. సో ఎఫ్జెడ్ లో ఇది వచ్చేసి 45,000 అన్న? 45,000 14 మోడల్. ఎంత? 14 మోడల్. 2014 మోడల్. 2014 మోడల్.
45,000 ఉంది, నెగోషియేట్ అవుతుంది. 30,000 తిరిగింది. ఫుల్ క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి, రెండు కూడా సిల్ టైర్స్ ఉంటాయి. ఓకే, ఎంత 30,000 తిరిగిందా? 30,000 తిరిగింది అంతే. ఓకే, ఎంత మామూలుగా ఇది ఏ కండిషన్ లో వచ్చింది మన దగ్గరికి? పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే ఓనర్ మామూలుగా ఇక్కడ నుంచి అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ లో పెట్టి వేరే వెహికల్ లేటెస్ట్ మోడల్ ఎఫ్జెడ్ తీసుకెళ్లారు. ఓకే, ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందా? ఎక్స్చేంజ్ ఆఫర్, ఫైనాన్స్ చేస్తాం, రీఫైనాన్స్ చేస్తాం. ఒకవేళ మీ వెహికల్ ఏదైనా ఉంది, కస్టమర్ తేవాలి అనుకుంటున్నారు, ఎలాంటి లోన్ లేకుండా ఉండి, బండి పైన ఎలాంటి లోన్ లేకుండా ఉండి, అలాంటి వెహికల్స్ అయినా మనం రీఫైనాన్స్ చేసి ఇస్తాం వాళ్ళకి. 45,000 ఒకేసారి పేమెంట్ చేసి తీసుకోవాలా, లేకుంటే ఈఎంఐ ఆప్షన్? ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. 1 lakh బిలో వెహికల్ ఏ వెహికల్ అయినా 15 నుంచి 20,000 ఆర్ 25,000 కడితే ఈఎంఐ అయిపోతుంది. ఓకే, అట్లానే సిబిల్ స్కోర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. 700 ప్లస్ ఉన్నది అనుకోండి, ఇంకా 0 డౌన్ పేమెంట్ అయినా రావచ్చు, 10,000 అయినా రావచ్చు, చెప్పలేము. సివిల్ స్కోర్ మీద ఆధారపడి కూడా ఉంటుందంట. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక వీడియో చేస్తే, సో దాంట్లో చాలా మంది నన్ను తిట్టుకున్నారు, నేను చెప్పిన కాస్ట్ అక్కడ లేదని. సో మీరు ఫుల్ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో సివిల్ స్కోర్ బట్టి కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది అంటున్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు మనం. సో ఇదేంటిదన్న? ఇది FZX 2022 మోడల్. ఇది 2022 మోడల్, 95,000 లో ఉంది, 10,000 తిరిగింది. ఓకే, 10,000 తిరిగింది, చాలా తక్కువ తిరిగింది. చాలా తక్కువ తిరిగింది, చాలా తక్కువ. బట్ ఇది చూడడానికి కూడా చాలా న్యూ పీస్ లాగా అనిపిస్తుంది. కస్టమర్ ఎక్కువ వాడలేరు, ఎక్కువ యూజ్ చేసినట్లేదు యాక్చువల్లీ. సో ఇది ఎంత పడుతుంది అన్న? 95,000. 95,000 ఎంత ఇస్తుంది మామూలుగా? మైలేజ్ ఎంత ఇస్తుంది? 40 ఇస్తుంది. 40 కంపల్సరీ 40 ఇస్తుంది. ఓకే భయ్యా, ఇది NS 400 కదా? NS 400. ఓకే, 2024 మోడల్ ఇది. ఓకే, జస్ట్ 5,000 తిరిగింది అంతే. జస్ట్ 5,000. కస్టమర్ మన దగ్గర BMW తీసుకున్నాడని ఎక్స్చేంజ్ లో వెహికల్ ఇచ్చేసి వెళ్ళారు. 5,000 తిరిగింది. 1,95,000 ఉంది. ఓకే, నెగోషియేట్ అవుతుంది. ఇంచుమించు 10,000 వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. 10,000 వరకు ఎంత పడుతుంది భయ్యా ఇది? 1,95,000 ఉంది, 185,000 వరకు చేయగలుగుతాం. ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే ఎంత? కొత్త వెహికల్ వచ్చేసి 2,95,000 వరకు ఉంటది. 2,95,000 వరకు ఉంటది. మన దగ్గర సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే 1 lakh సేఫ్ కస్టమర్ అవుతారు. ఆల్మోస్ట్ 3 lakhs. అవును, యాక్చువల్లీ చాలా తక్కువ తిరిగింది. చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఫుల్ క్వాలిటీ కండిషన్ లో ఉంది. ఇన్సూరెన్స్ కాపీ ఉంది మన దగ్గర, సర్వీస్ ఉంది, సర్వీస్ బుక్ కూడా ఇచ్చారు, ఎక్స్ట్రా కీస్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా కీస్ కూడా ఉన్నాయి. సో దీనికి ఏమన్నా ఈఎంఐలు కానీ అట్లా చలాన్స్ కానీ చలాన్స్ ఈఎంఐస్ ఏం లేవు. మామూలుగా మీ దగ్గర సేల్ చేసేటప్పుడు ఈఎంఐలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ చేయాలి. ఈఎంఐ ఉన్న వెహికల్ తీసుకోము. ఒకవేళ ఈఎంఐ ఉంది, మన లోన్ ఉంది, ఒక 2 lakhs వెహికల్ 50,000 లోన్ ఉంది, అది కట్టేసి ఇస్తాము అన్నా కూడా మేము ఫస్ట్ ఈఎంఐది కనుక్కొని, ఏ ఈఎంఐ ఉందో, ఏ ఫైనాన్స్ అయిందో ఆ ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని, డీటెయిల్స్ కనుక్కొని మనం ఆ అమౌంట్ కట్టేసి మిగతా అమౌంట్ బండికి ఎంత ఇవ్వాలో అంత అమౌంట్ కస్టమర్ కి ఇచ్చేస్తాం. ఓకే, ఎక్కడ ఇది రిజిస్ట్రేషన్? TG కదా? TG 31. నిజంగా చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది. అవును. సో అదే మన దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, ప్రతి వెహికల్ వచ్చిన వెంటనే వాషింగ్ అయిపోతుంది. వాషింగ్ అయిపోయాక వెహికల్స్ మొత్తం ఇక్కడ పెట్టేస్తాం. ఎవరైతే కస్టమర్ కొంటారో వాళ్ళు కొన్నప్పుడు కస్టమర్ కి మళ్ళీ నీట్ గా వాషింగ్ చేసి మంచిగా తుడిచేసి మంచిగా ఇస్తాం వెహికల్. ఓకే, వాషింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, వాషింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇదేంటి భయ్యా? ఇది Yamaha MT-15 2022 మోడల్, 15,000 తిరిగింది. 1,59,000 ఉంది. 6 months ఇంజన్ వారంటీ ఇస్తాం. జస్ట్ 40,000 డౌన్ పేమెంట్ కడితే చాలు. జస్ట్ 40,000 డౌన్ పేమెంట్ కడితే చాలు, మిగతా మొత్తం ఫైనాన్స్ అయిపోతుంది. అరే 1,59,000 ఫైనల్ ప్రైస్ కాదు, 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది. మీ సబ్స్క్రైబర్ ఎవరైనా ఉండని మీ వీడియో చూపించొస్తే 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా చేసిస్తాం. సో ఎక్కడ? TG కదా ఇది? తెలంగాణ? అవును, తెలంగాణ వెహికల్స్ తీసుకుంటాం. TG ఉప్పల్ బండి, హైదరాబాద్. సో హైదరాబాద్ ఇక్కడే బండి. ఓకే, 15,000 తిరిగింది అంతే. ఓకే, దీనికి సంబంధించినవి ఇంకేమైనా అంటే ఎక్స్ట్రా కీస్ కానీ? ఎక్స్ట్రా కీస్ ఉంది, సర్వీస్ బుక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఏదైనా ఇంజన్ వారంటీ ఇస్తాం. ఒకవేళ బ్యాటరీ డౌన్ ఉన్నా ఏది ఉన్నా మనం ప్రతి కండిషన్ లో 100% కండిషన్ లో ఇస్తాం వెహికల్. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్? 15,000 తిరిగింది. 15,000 తిరిగింది. సో ఆల్మోస్ట్ ఎంత మైలేజ్? ఎంత తిరిగింది? 40 ఇస్తుంది మైలేజ్. 40. ఫుల్ యూత్ క్రేజ్ వెహికల్. ఓకే, సో ఇట్లా వెళ్ళిపోవాలి. అలానే చూసుకోండి, డామినర్స్ కూడా ఉన్నాయి. డామినర్ 250 ఉంది, డామినర్ 400s ఉన్నాయి. ఇదేంటి భయ్యా? డామినర్ 400. డామినర్ 400. ఇది 17 మోడల్ ఉంది. ఎంత? ఇదెంత కాస్ట్? ఎంత ఇది? 2020 మోడల్, 1,69,000 ఉంది. డామినర్ 400 గ్రీన్ కలర్ వెహికల్ ఉంది. గ్రీన్ కలర్ చాలా రేర్ కదా? అవును.
యాక్చువల్లీ గ్రీన్ కలర్ చాలా రేరు. మైలేజ్ ఎంత ఇస్తుంది? 30 నుంచి 40 మధ్యలో ఇస్తుంది. 30 నుంచి 40. ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం, ఎందుకంటే కస్టమర్ ఎలా నడిపిస్తారు. కొంతమంది డెలికేట్ గా మంచిగా స్మూత్ గా నడిపిస్తారు, కొంతమంది రఫ్ గా నడిపిస్తారు. అట్లా మనం నడిపించే విధానంలో మైలేజ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వీటికి కూడా మామూలుగా డిస్కౌంట్ అట్లా ఏమన్నా ఉంటుంది? మొత్తం ఒకటే వెహికల్ అని కాదు, మన దగ్గర ఏ వెహికల్ చూసుకున్నా ప్రతి వెహికల్ ఫుల్ టాప్ క్వాలిటీ ఉంటాయి. 6 months ఎవ్రీ వెహికల్ కి 6 months ఇంజన్ వారంటీ ఉంటది. ఎవ్రీ వెహికల్ కి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా బండి ఇస్తాం. ఓకే ప్రణీత్, మన దగ్గర ఉన్న వెహికల్ లో టాప్ వెహికల్ ఏదని చెప్తాం అని, అట్లానే తక్కువ కిలోమీటర్స్ తిరిగి ఉండాలి. రండి చూపిస్తారండి. సో ప్రణీత్, మన దగ్గర మామూలుగా ఇప్పుడు స్కూటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కదా? స్కూటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి నెక్స్ట్ మనం వాటి మీద కూడా ఒక లుక్ వేసేద్దాం. ఓకే. సో డైలీ ఇవి మామూలుగా మీ దగ్గరికి స్కేలింగ్ 10 నుంచి వస్తూనే ఉంటారు. 10 నుంచి 15 బండ్లు సేల్ అవుతాయి. 10 నుంచి 15 బండ్లు పర్చేస్ కూడా చేస్తాం మనం. ఓకే. డైలీ టాప్ పెద్ద బండ్లు అంటే చూడండి, ఇంటర్సెప్టర్ 650 ఉంది, అపాచీ ఆర్టీఆర్ 310 ఉంది, BMW ఉంది, అలానే BMW మోడల్ 310 RR ఉంది, నింజా 300 ఉంది, కవాసకి నింజా 650 కూడా ఉంది. ఇది 2 lakhs ఉంది, ఇది 2,80,000 ఉంది, BMW 2,48,000 ఉంది, ఈ BMW 2020 మోడల్ 1,69,000 కి ఉంది. BMW ఎంత? BMW 300 66 1,69,000 కి ఉంది. అపాచీ ఆర్టీఆర్ 310 ఓకే, కొత్త మోడల్, జస్ట్ 2000 తిరిగింది. 2024 మోడల్. ఇది కిలోమీటర్స్ తిరిగింది భయ్యా? జస్ట్ 2000 తిరిగింది. 24 మోడల్ 2000 ఆర్టీఆర్ 310 2024 మోడల్. అవును, అంటే రీసెంట్ గానే కదా? రీసెంట్ వెహికల్. అంటే మన దగ్గరికి ఎట్లా వచ్చింది మామూలుగా వెహికల్? కస్టమర్ చూసి వాళ్ళకి అమౌంట్ అర్జెంట్ ఉంది, వాళ్ళకి అమౌంట్ కావాలి, స్పాట్ క్యాష్ ఎక్కడ ఇస్తారా అని లొకేట్ చేసుకొని మన స్టోర్ కి వచ్చి మన దగ్గర బండి ఇచ్చేసి 1 hour లో క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. 1 hour లో. మామూలుగా ఇంజిన్ కండిషన్ ఎట్లా ఉంది? ఫుల్ క్వాలిటీ, జస్ట్ 2000 తిరిగింది. 2000 అంటే ఇంకా క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. కొత్త వెహికల్ కి ఈ వెహికల్ కి చూసుకుంటే 1 lakh డిఫరెన్స్ ఉంది. 1 lakh తక్కువలో వచ్చేస్తుంది. 2,40,000 లో వచ్చేస్తుంది వెహికల్. యాక్చువల్లీ దీని ప్రైస్ మామూలుగా అయితే ఎంత ఉంటుంది? 3 lakhs చేంజ్ ఉంది వెహికల్. 3 lakhs చేంజ్ ఉంటుంది. అవును. ఓకే. 3 lakhs ఇప్పుడు ఎంత దీని కాస్ట్? 2,40,000 ఉంది, తక్కువ అవుతుంది. ఓకే. నెగోషియేట్ వెహికల్. ఓకే. మైలేజ్ ఎంత ఇవ్వచ్చు? మైలేజ్ 30+ ఇస్తుంది. 30+. అవును. ఓకే. ఓకే. ఇంటర్సెప్టర్ 650 కూడా ఉంది. 2022 మోడల్, 23 మోడల్. ఓకే. 2,70,000 2,70,000. 2,70,000 కలర్ వేరియంట్ ప్రైజెస్ 22 మోడల్ 23 మోడల్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయంటే క్వాలిటీలో కూడా సేమ్, క్వాలిటీ సేమ్, అన్ని సేమ్, కలర్ డిఫరెన్స్ లో ఉంది. ఓకే. సో ఇది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 10,000 తిరిగింది. 10,000 తిరిగింది. రెండు కూడా 10,000 తిరిగినాయి. రెండు కూడా 2,70,000 లో ఉన్నాయి. ఓకే. మోడల్ ఎప్పుడుది భయ్యా? 22 మోడల్ 23 మోడల్. 22 మోడల్ 23 మోడల్. ఓకే. అలాంటి చాలా బండ్లు ఉన్నాయి చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ లో దాదాపు మన దగ్గర 30 వెహికల్స్ ఉన్నాయి. సో అవును, థండర్ బర్డ్ ఉంది, మిటియార్ ఉంది, హిమాలయన్ ఉంది, స్క్రామ్ ఉంది, క్లాసిక్ ఉంది, స్టాండర్డ్ ఉంది, BS4 వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ లోనే ఉన్నాయి కదా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్. R15 లో చూసుకున్నా కూడా మన దగ్గర దాదాపు 20 వెహికల్స్ ఉన్నాయి. V3 V4 V2 వర్షన్ దగ్గర నుంచి ఉన్నాయి మన దగ్గర. 24 మోడల్ నుంచి 19 మోడల్ వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి 2023 మోడల్. 2023 మోడల్. ఈ 4 ఒకే మోడల్ లాగా కనిపిస్తుంది. 23 మోడల్, 22 మోడల్, 23 మోడల్, 22 మోడల్. ఓకే. ఎంత వీటి కాస్ట్ ఎంత? 22 మోడల్ వచ్చేసి 1,69,000, 23 మోడల్ వచ్చేసి 1,79,000. 1,79,000 23 మోడల్. 22 మోడల్ 1,69,000. ఓకే. రెండు కూడా నెగోషియేట్ అవుతుంది. అట్లానే కలర్ వేరియంట్ చూసుకుంటే బ్లూ కలర్ ఉన్నాయి మన దగ్గర, రెడ్ కలర్ ఉన్నాయి, బ్లాక్ కలర్, గ్రే కలర్, వైట్ కలర్ కూడా అవైలబుల్ లో ఉండే. ఈ రోజే సేల్ అయిపోయిందండి. ఓకే. వైట్ కలరా? సో ఇదేంటి భయ్యా, చాలా యూనిక్ గా ఉంది బండి, వెహికల్. నిజంగా ఈ రోజులో యూత్ కి ఒక డ్రీమ్ బైకే కదా ఇది. సో దీని పేరు కూడా నువ్వే చెప్పేసి, నేను చెప్పను. ఇది R15 V4. R15 V4 స్పెషల్ ఎడిషన్. 2024 మోడల్ ఉంది ఇది. మోడల్ ఎప్పుడుది? 2024 మోడల్. 2024 మోడల్. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 1500 తిరిగింది అంతే వెహికల్. 1500. సో మన దగ్గర 3 పీసెస్ ఉన్నాయి కదా? అవును. సో ఇది ఎప్పుడుది మోడల్? ఇది 2023 మోడల్. 2023 2024. ఇది 23 మోడల్. 23 మోడల్. అవును. సో ఇవి రెండు ఎన్ని కిలోమీటర్స్? ఇది 24,000 తిరిగింది, ఇది 19,000 తిరిగింది. ఇదేమో 1500 తిరిగింది. 24 మోడల్. ఓకే. సో ఎంత వీటి కాస్ట్ ఎంత ఒక్కొక్కటి?
ఇది వచ్చేసి 1,79,900 ఉంది, ఇది కూడా 179 ఉంది, ఇది 1,89 ఉంది. 1,80,000. సో మామూలుగా ఇవి ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది? న్యూ పీస్ తీసుకోవాలంటే 2 lakhs చేంజ్ ఉంటది. 2 lakhs ఉంటుంది. ఓకే, మామూలుగా ఇప్పుడు 2 జస్ట్ కిలోమీటర్స్ 1,500 తిరిగింది కాబట్టి మన దగ్గర 40 నుంచి 50,000 లెస్ లో వచ్చేస్తుంది. మీ సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే చెప్పండి, అంటే వీడియో చూపించి రమ్మనండి, 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ చేసేస్తాం. సో మనం వీడియో చూసి ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ నిజంగా 10,000 డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నాడు. సో చూసుకోండి ఎవరికైనా కావాల్సి వస్తే మాత్రం. సో నెక్స్ట్ ఏంటి భయ్యా, ఇదేంటి? ఇది 24 మోడల్ V4 గ్రే కలర్. ఇదేంటి భయ్యా? ఇది R15 S, ఇది S మోడల్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? జస్ట్ 700 కిలోమీటర్ తిరిగింది. 700? జస్ట్ 700? అవును. ఎందుకని అంత త్వరగా సేల్ చేస్తాడు మనోడు? కస్టమర్ అమ్మేశారు, వాళ్ళ వాంట్స్ వాళ్ళకి ఏం కావాలనుకున్నా. అవునవును, అంతే. సో ఎంత? 24 700 కిలోమీటర్స్. 700 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ కదా. అవును. సో ఇప్పుడు రీసెంట్ గానే కొన్నట్టు మన దగ్గర 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 1000 బిలో కిలోమీటర్స్ వచ్చే వెహికల్స్, ఫుల్ క్వాలిటీ వెహికల్స్ వస్తాయి మన దగ్గర. ఓకే, ఏంటి 1000 500 కిలోమీటర్స్? ఓకే, షోరూమ్ ట్రాక్ ఉంటది, అన్ని షోరూమ్ ట్రాక్స్ ఉంటాయి. జెన్యున్ వెహికల్ షోరూమ్ లో చెక్ చేసుకొని తీసుకోవచ్చు మన దగ్గర వెహికల్. సో మరి దీనికి న్యూ వెహికల్ అంటున్నారు కదా. అవును. దీనికి మరి ఈఎంఐలు కానీ తను ఒకేలా సేల్ చేసుకుని అట్లా కట్టుకోలేక ఇచ్చేయడం అట్లా లేదు. క్యాష్ వెహికల్, క్యాష్ లో తీసుకున్నారు, క్యాష్ లోనే అమ్మేశారు. వాళ్ళకి అమౌంట్ అవసరం ఉంది, వాళ్ళకి తొందరగా అమౌంట్ కావాలి. ఎక్కడ కూడా అమౌంట్ ఈ రోజు రేపు 1,70,000 150 2 lakhs స్పాట్ కేసు ఇచ్చేవారు ఎవరు కూడా లేరు. ఓకే, అయితే బ్రదర్ మామూలుగా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది మన దగ్గర తీసుకోవడానికి? సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే ఇప్పుడు మీ వెహికల్ ఉంది, మీ వెహికల్ తీసుకొని రావాలి. మీ వెహికల్ ఆర్సీ కార్డు, ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ ఆర్సీ కార్డు వాళ్ళు రావాలి, వాళ్ళ ఆధార్ కార్డు, ఇన్సూరెన్స్, సర్వీస్ బుక్ ఎక్స్ట్రాకి ఉండాలి. ఓకే, సో ఓకే బ్రదర్. సో ఇప్పుడు వరకు చూసారు కదా, ఒకసారి స్కూటీస్ కూడా చూసేద్దాము. సో బ్రదర్ మన దగ్గర స్కూటీస్ ఎలా ఉన్నాయి? స్కూటీస్ అంటే ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎంతలో ఉన్నాయి బ్రదర్? 55,000 నుంచి ఉన్నాయి. 55,000. 2020 మోడల్. 2020 మోడలా? హోండా డియో. మన దగ్గర ఎలక్ట్రిక్ స్కూటీ కూడా అవైలబుల్ సో ఉంటుంది. ఇప్పుడు వరకు మనం పెట్రోల్ చూసాం కదా, సో ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయా? అవును. ఓలా ఇది ఒకటేనా? ఒకటే వెహికల్ ఉంది ప్రెసెంట్ అయితే. ఓకే, ఇది ఎంత కాస్ట్? ఎంత? 90,000. 90,000. సో ఎన్ని కిలోమీటర్స్? 5,000 తిరిగింది. 5,000 తిరిగింది. ఓకే, దీని కాస్ట్ ఎంత బ్రదర్? 90,000 కదా. సో ఇదే ఫైనల్ ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా నెగోషియేట్ అవుతుంది? నెగోషియేట్ అవుతుంది. సో దీనికి కూడా మామూలుగా ప్రాసెస్ అంతే. సో ఒకవేళ మీకు కానీ వెహికల్స్ కావాలనుకుంటే సో ఒకసారి మీ అడ్రస్ చెప్పండి బ్రదర్. మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నంబర్ 874 డ్రీమ్ బైక్స్ దగ్గరకు వచ్చేసే చాలని మనం ఎవరి వెహికల్ చూపిస్తాం. ఓకే, లొకేషన్ పిల్లర్ నెంబర్ అయితే ఇంకొకసారి చెప్పండి. మూసాపేట్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 874. ఓకే, సో స్కూటీస్ లో ఇంకా చూద్దాం భయ్యా. సో లేడీస్ కి స్కూటీస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం స్పెషల్ గా సో నార్మల్ బడ్జెట్ లో సో ఏది ఫ్యాసినో ఉంది, ఏది ఫ్యాసినో ఉంది, టీవీఎస్ లో జూపిటర్ ఉంది. జూపిటర్ ఎంతలో ఉంది భయ్యా? జూపిటర్ 23 మోడల్ 85,000 లో ఉంది. 85,000. సో ఇప్పుడు మనం జూపిటర్ తీసుకోవాలనుకుంటే ఎంత పడుతుంది? 85,000 అంటే తక్కువ అవుతుంది. ఓకే, 5 నుంచి 7-8,000 వరకు తీసుకోవాలంటే న్యూ పీస్ తీసుకోవాలంటే 1,18,000 ఉంది. అంటే ఇందులో కూడా మోడల్స్ ఉంటాయి, బేస్ మోడల్, మిడిల్ మోడల్, టాప్ మోడల్ లో ఉంటది. సో ఇవన్నీ కిలోమీటర్స్ ఒక్కొక్కటి 8,000 తిరిగింది. 8,000. ఇది 11,000 తిరిగింది. అది 11,000 తిరిగింది. మూడు కూడా 23 మోడల్స్. 23 మోడల్స్. అవును. సో ఇక 80,000, 89, 85 దగ్గరలో ఉన్నాయి. అవును. సో స్కూటీస్ లో మనకి మోడల్స్ కూడా ఉన్నాయి కదా. అవును. సో ఇది వచ్చేసి రైజెడర్ కదా. అవును, రైజెడర్, యమహా రైజెడర్. సో ఇవెంతలో ఉన్నాయి బ్రదర్? ఇది 23 మోడల్, రెండు కూడా 23 మోడల్ ఉన్నాయి. 79,000. ఓకే, సిసి 125 cc. సో 125 cc కదా. అవును. సో మైలేజ్ ఎంత ఇస్తున్నాయి బ్రదర్ ఇప్పుడు? 40 వరకు ఇస్తాయి. సో 40 వరకు ఇస్తాయి. సో అవి అన్ని 40. స్కూటీ మోడల్ ఏదైనా 40 మొత్తం 40. సో రైజెడర్ యాక్చువల్లీ 50 కూడా 45 కూడా ఇస్తుంది అన్నట్లుగా వింటాను. మంచి మెయింటైన్ చేసుకొని కస్టమర్ ఎలా నడిపించుకుంటే ఆయిల్ చేంజ్, మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తే 45 వరకు 50 వరకు అయినా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో బ్రదర్ మనం ఇప్పటి వరకు ఇవి చూసాం కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం అంటే పార్ట్ టైం కాబట్టి ఇవి స్విగ్గీస్ కానీ ర్యాపిడోస్ కానీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఏమైనా సెకండ్ హ్యాండ్ లో మనకి సో ఒకసారి. సో ఓకే, ఇప్పుడు ర్యాపిడోకి చాలా మంది అంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి సెకండ్ హ్యాండ్ లో తీసి సిటీ 100, సిటీ 110. ఓకే, ఏది ఇక్కడ ఉన్నాయి. ఓకే, అవును, 80 వరకు మైలేజ్ ఇస్తుంది. 80 వరకు నిజంగా మామూలుగానే 80 వరకు ఇస్తాయి ఈ వెహికల్స్.
సో ఇది ఎంత భయ్యా? సిటీ 110 22 మోడల్ 65,000 లో 65,000. 15-20,000 డౌన్ పేమెంట్ కట్టినా వచ్చేస్తుంది. ఓకే, డౌన్ పేమెంట్ ఎంత పే చేసుకోవచ్చు? 15,000. సో తోటి స్టార్టింగ్. అవును. ఓకే, సో 85 కిలోమీటర్స్ అంటే 1 లీటర్ కి చాలా గ్రేట్ కదా. అవును, ర్యాపిడో వాళ్ళందరూ ఇదే తీసుకుంటారు. ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్. సో ఈ వెహికల్ అయితే ఇప్పుడు ర్యాపిడో వేసుకుంటారు కదా. అవును. సో ర్యాపిడో అలానే జెప్టో కావచ్చు, ఇంకా స్విగ్గీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. 85 కిలోమీటర్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. ర్యాపిడో వాళ్ళకి చాలా మనీ సేవ్ అవుతుంది ఈ వెహికల్ అయితే యాక్చువల్గా. సో ఇంకా అన్ని వెహికల్స్, సో ఈ మూడు సేమ్ వేరియంట్. స్ప్లెండర్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఎంత ఇవి కాస్ట్లు ఎంతలో ఉన్నాయి భయ్యా? ఇది 65 కదా. 65,000. 21 మోడల్ 55,000. ఇది 21 మోడల్ 55,000. అవును. కాస్ట్ కూడా తక్కువే, యాక్చువల్లీ తగ్గుతుంది కూడా, ఇంకా కాస్ట్ తగ్గుతుంది. ఓకే, సో చూసారు కదా, ఇంకా సెకండ్ హ్యాండ్ లో ఇంకా కాస్ట్ కూడా ఇంకా మీ బార్గింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో ఇవే కాస్ట్ కాకుండా ఇంకా తగ్గుతుంది అంటున్నారు. సివి 3. సో అదేంటి బ్రదర్? హీరో కదా. హీరో స్ప్లెండర్. ఈ మూడు కూడా లేటెస్ట్ మోడల్. ఇవి రెండు 23 మోడల్స్. ఓకే, 23 మోడల్. 23 మోడల్. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగా? ఇది 25,000 కిలోమీటర్ తిరిగింది. ఇది వచ్చేసి 10,000 కిలోమీటర్ తిరిగింది. 10,000 తిరిగింది. అవును. ఓకే, 10,000 కిలోమీటర్ తిరిగింది కాబట్టి 80,000 లో ఉంది. ఓకే, 25,000 తిరిగింది కాబట్టి 75,000 లో ఉంది. ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది బ్రదర్ మైలేజ్? మైలేజ్ వచ్చేసి 70 వరకు ఇస్తుంది. 70 వరకు ఇస్తుంది. 60 నుంచి 70 వరకు ఇస్తుంది. 60 నుంచి 70. సో రెండు టీఎస్ఏ కదా ఇప్పుడు మనం చూసినవన్నీ ఇక్కడ తెలంగాణ వెహికల్స్ ఉంటాయి. సో అవి రెండు ఇవి మామూలుగా ఇది తెలంగాణలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతాయి మన వెహికల్స్. తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ వెహికల్, ఏ వెహికల్ అయినా సరే మనం తీసుకుంటాం. ఓకే, ఇదేంటి భయ్యా? ఇది సూపర్ స్ప్లెండర్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 8,000 కిలోమీటర్ తిరిగింది. 8,000. సో కాస్ట్ ఎంత దీని? 85,000. సో 85. సో చూసారు కదా, సో బైక్స్ ఇంకా అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. సో మీకు ఒకవేళ కావాలంటే మాత్రం వీళ్ళ నెంబర్ కింద కాంటాక్ట్ లో ఇస్తాం. సో చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి KTM అడ్వెంచర్ 250 అన్నమాట. సో ఇది కూడా మనకి సెకండ్ హ్యాండ్ లో అవైలబుల్ లో ఉంది. సో ఎంత తిరిగింది బ్రదర్ ఇది? ఇది 10,000 తిరిగింది. సో 10,000 తిరిగింది. సో 10,000 అంటే అడ్వెంచర్ వెహికల్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి కదా. ఓకే, ఎంత దీని కాస్ట్ ఎంత పడుతుంది? 2021 మోడల్ 1,69,000 ఉంది. సో మోడల్ వచ్చేసి 21 మోడల్ 1,69,000. ఓకే, 10,000 కిలోమీటర్స్. సో ఒకవేళ మామూలుగా ఇది న్యూ వెహికల్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది? న్యూ వెహికల్ తీసుకోవాలంటే 2,50,000 వరకు ఉంటుంది. సో 2,50,000 వరకు ఉంటుంది. ఓకే, సో ఇంకా అడ్వెంచర్ బైక్ వెహికల్స్ అయితే పక్కన మనకు కనిపిస్తున్నాయి. సో ఇదేంటి బ్రదర్? అది ఆస్క్వర్నా స్వట్ పిలిన్. ఇది అడ్వెంచరేనా? నాకు ఐడియా లేదు. అంటే స్పోర్ట్స్ వెహికల్. స్వట్ పిలిన్, వట్ పిలిన్ రెండు కూడా ఆస్క్వర్నా. ఓకే, ఇది ఎంత పడుతుంది కాస్ట్? 1,29,000. ఓకే, ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది బ్రదర్? 25,000 తిరిగింది. 25,000 తిరిగింది. సో ఎప్పుడు మోడల్? ఎప్పుడు 2020 మోడల్. ఓకే, సో ఇది అది కూడా సేమ్. ఇది కూడా సేమ్. సో వీటికి ఇంజిన్ వచ్చేసి వారంటీ 6 months వరకు. ఓన్లీ ఇంజిన్ ఏనా బ్రదర్? అవును. ఓకే, మామూలుగా ఒకవేళ మనకి ఏమన్నా వెహికల్ కి తీసుకున్న 1 month గానీ ఒక 10 days గానీ ఏదైనా డ్యామేజ్ అయితే, డ్యామేజ్ అనేది కస్టమర్ నడిపించి కస్టమర్ చేతిలో ఉంటది కాబట్టి దానికి మనం బాధ్యత ఉన్నాం. ఇంజన్ వారంటీ ఉంటది మన దగ్గర. ఓన్లీ ఇంజిన్ వారంటీ. ఓకే బ్రదర్, 6 months వరకు. ఓకే, సో ఓకే బ్రదర్, ఈవెంట్ KTM's ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 5 వేరియంట్స్ ఉన్నాయి. సో 5 వేరియంట్స్ ఉన్నాయి. సో ఏది బ్రదర్ ఒకసారి ఇదేంటి మోడల్? ఇది RC2 KTM RC200 లేటెస్ట్ మోడల్. ఎస్, ఇది లేటెస్ట్ మోడల్ కదా. అవును. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 14,000 తిరిగింది. 14,000. ఓకే, ఓకే, ఎంత బ్రదర్ దీని ప్రైస్ ఎంత? ఇది 2022 మోడల్ 1,55,000 ఉంది. 1,55,000 ఉంది. 55,000. ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే ఎంత? న్యూ పీస్ తీసుకోవాలంటే 2,50,000 వరకు ఉంటుంది. సో 2,50,000, ఆల్మోస్ట్ 1 lakh గ్యాప్. ఇంకా తగ్గుతుంది, డిస్కౌంట్ అయితే స్పెషల్ డిస్కౌంట్ చేసి మీ సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే చూపియండి. సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది భయ్యా ఇది? 14,000 కదా. ఓకే, మైలేజ్ ఎంత ఇస్తుంది? 30 నుంచి 40 ఇస్తుంది. సో 30 నుంచి 40 ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ TSA కదా. ఓకే, ఇది RC390. ఇది RC390. అవును, KTM RC390.
2021 మోడల్ ఉంది ఇది. 2,10,000 ఉంది. 2 lakhs వరకు వస్తుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి 2020 మోడల్ RC 200 ఫుల్ సేల్ మోడల్ ఇది. ఓకే, ఇది వచ్చేసి డ్యూక్ 200 2023 మోడల్ ఇది. 1,23 మోడల్ 1,79,000 ఉంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? జస్ట్ 12,000 తిరిగింది. 2025 మోడల్ కూడా అవైలబుల్ ఉంది. జస్ట్ 1,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది నిజంగా చాలా తక్కువ తిరిగింది కదా, చాలా తక్కువ కొత్త వెహికల్ 25 మోడల్ ఇయర్ లోనే తీసుకున్నాడు. యాక్చువల్లీ 3 months వెహికల్. 3 months. అవును, అంత త్వరగా ఇచ్చేసాడు ఎందుకనో పాపం. క్యాష్ ప్రాబ్లం. క్యాష్ ప్రాబ్లం, వాళ్ళకి అవసరం ఉంది, అర్జెంట్ గా క్యాష్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు క్యాష్ తొందరగా క్యాష్ ఎక్కడ ఇస్తారు, ఎక్కడైతే కరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఎక్కడైతే కరెక్ట్ వెహికల్ తీసుకుంటారో అక్కడికి వచ్చి ఇచ్చేస్తారు. ఓకే, మామూలుగా వెహికల్స్ కూడా మీరు సేల్ చేసుకుంటారు, కొనుక్కుంటూ ఉంటారా? అవును, సో దానికి ఎట్లా ఉంది, దాని కండిషన్ బట్టి కండిషన్ ని బట్టి తీసుకుంటారు. ఓకే, ఒకవేళ మీ దగ్గర పాత వెహికల్ కానీ మీకు ఒకవేళ ఏదైనా అర్జెంట్ ఉన్న వెహికల్ అమ్ముకోవాలనుకుంటే మాత్రం సో వెహికల్ కూడా తీసుకుంటామని అయితే చెప్తున్నారు. యూస్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చండి. ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ కూడా ఉందంటున్నారు. సో మన దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఇంకేమైనా ఉన్నాయో ఒకసారి చెప్తారా? ఇలాంటి ఆఫర్స్ అంటే ఎక్స్చేంజ్, సేల్, పర్చేస్, ఫైనాన్స్ కావాలన్నా, ఒకవేళ మీ బండి పైన ఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ చేస్తాం. మన దగ్గర బ్యాంక్ వాళ్ళే ఉంటారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు. మన దగ్గర బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడే లాగిన్ చేస్తారు, ఇక్కడే సిబిల్ చూసి ఎంత డౌన్ పేమెంట్ ఎంత కడతారో దాని మీదకి బండిని బట్టి ఫైనాన్స్ చేస్తారు. ఓకే, ఓకే బ్రదర్. 1 hour లో ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. 1 hour లో ప్రాసెస్ మొత్తం 1 hour లో బైక్ డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే, సో ఒకవేళ మనం బైక్ తీసుకోవాలనుకుంటే వెంటనే 1 hour లో అయిపోతుంది. 1 hour లో ఇచ్చేస్తారు. జావా 42 19 మోడల్ నుంచి 23 మోడల్ వరకు ఉన్నాయి. 19 మోడల్ నుంచి 23 వరకు ఉన్నాయి. సో ఇవి ఎంత ఉన్నాయి బ్రదర్ కాస్ట్? ఇది 2023 మోడల్ జావా 42 9,000 తిరిగింది. 1,69,000 ఉంది. ఓకే, 1,69,000. సో ఇది 2019 మోడల్ 1,05,000 ఉంది. ఓకే, 1,05,000. అవును. ఓకే,